ఆయిల్ కొరతని జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం. కంట్రోల్ చేసుకొస్తున్నాం. అదే సందర్భంలో గ్యాస్‌ని కంట్రోల్ చేసుకొస్తున్నాం. మొదట వచ్చిన సంక్షోభం నుంచి కొంత తగ్గింది. బట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కిరసనాయిల్ వాడండి, బొగ్గు పొయ్యలు వాడండి, కట్టె పొయ్యలు కూడా వాడండి అని సలహా ఇస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు. ఇవన్నీ మనం తీసుకునే సేవింగ్ మెకానిజం ఒక ఎత్తయితే, రెండో పక్కన కొత్త సంక్షోభం వస్తుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయి, అలాగే ఈ యుద్ధం కారణంగా నిరాశ్రయులయ్యి అంటే మన వాళ్ళు అక్కడికెళ్ళి బ్రతుకుతా మళ్ళీ వెనక్కొచ్చినోళ్ళు 2.5 లక్షల మంది. ఇప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు కావాలా? అక్కడ సంపాదించుకున్నంత ఇక్కడ రాదు. అక్కడ నెలకో 1,50,000 సంపాదిస్తే ఇక్కడ 15,000, 20,000 వస్తే గ్రేట్. ఇది వాళ్ళల్లో సైకలాజికల్ ప్రెషర్. వాళ్ళ కుటుంబాల ప్రెషర్. దీనికి తోడు అమెరికా మళ్ళీ రేటు పెంచింది. తిరిగి వచ్చేటటువంటి వాళ్ళు భారతదేశానికెళ్తే రూ. 2.5 లక్షల డబ్బులు, రూ. 2,40,329 బోనస్ ఇస్తాడట. అలాగే ఇప్పటిదాకా వాళ్ళ మీద వేసే పెనాల్టీలు కూడా లేకుండా పంపించేస్తాను. అంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉద్యోగాలు, ఇదివరకు కుటుంబం ఉద్యోగాలు చేసేది కాస్త ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళకి ఉద్యోగం దొరికితే గ్రేట్ అన్నట్టుంది. పైగా ఇప్పుడు మరికొంతమంది మొన్ననే డిపోర్టేషన్. అంటే వెనుతిరిగి వస్తున్నారు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మనవాళ్ళు. ఇది పెద్ద సంక్షోభం కాబోతుంది రాబోయే రోజుల్లో.